ప్రైవేట్ వ్యక్తుల గుడులకు సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యక్తులు కట్టించినటువంటి గుళ్ళకి నిర్వహణ చేయలేకపోతున్నామంటే అక్కడ ఏర్పాట్లు చేసుకోవాలి తప్పించి వాటిని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకోకూడదు, తద్వారా భారం అవుతుందంటూ ఎప్పుడో తీర్మానాలు చేసి ఇంతవరకు ఆపేస్తే యనమల రామకృష్ణుడు గారి సొంత ఊళ్ళో గుడి కోసం మొన్న రిజెక్ట్ చేసిన టీటీడీ ఇప్పుడు మళ్ళీ దాన్ని ఓకే చేసిందంటూ ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. జ్యోతి ఎవరో ఒకరు తమ ప్రాంతంలో వైష్ణవాలయం నిర్మిస్తారు, కొన్నాళ్ళు బాగా నిర్వహిస్తారు, తర్వాత నిర్వహణకు భారం అవుతుంది, ఆ వెంటనే టీటీడీ పరిధిలోకి తీసుకోండి అని విన్నవించుకుంటారు. మరి టీటీడీ ఏం చేయాలి? అలా టేక్ ఓవర్ చేస్తూ పోతే ఆగేటప్పుడు. అందుకే ఇకపై ప్రైవేట్ ఆలయాలను టీటీడీ స్వీకరించకూడదని 1997లో బోర్డు తీర్మానం చేసింది. ఆ తర్వాత పలుమార్లు అదే తీర్మానించింది. కానీ ఇప్పుడు ఒక ఆలయం కోసం ఆ తీర్మానాన్ని పక్కన పెట్టింది. అందులో 2 నెలల క్రితం నో చెప్పిన ఆలయానికి ఇప్పుడు ఎస్ చెప్పింది అంటూ యనమల రామకృష్ణుడు సొంత నియోజకవర్గానికి సంబంధించి ఇట్లాంటి నిర్ణయం జరిగింది అన్నటువంటి పాయింట్ని వీళ్ళు హైలైట్ చేసుకొచ్చారు. యనమల రామకృష్ణ కోసం ఆ తీర్మానాలని, పాత తీర్మానాలని పక్కన పెట్టారు అన్నటువంటి పాయింట్ని టచ్ చేశారు. ఎందుకోసం ఇట్లా చేశారన్నటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఏదైతే మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణ స్వగ్రామం ఏవీ నగరంలో శ్రీదేవి భూదేవి సహిత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇప్పుడు యనమల కోరితే చేశారు. రేపు అంతకు మించిన బలమైన సిఫార్సు ఇంకెవరైనా వచ్చి ఫలానా ఆలయాన్ని టేక్ ఓవర్ చేయండి అంటే కాదనగలరా? ప్రస్తుతం టీటీడీ 7 ప్రధాన ఆలయాలు నిర్వహిస్తుంది. వీటి ద్వారా వచ్చే ఆదాయం 140 కోట్లు, ఖర్చు 117 కోట్లు. అలాగే రాష్ట్రం వెలుపల టీటీడీకి 19 ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల నుంచి ఏటా 47 కోట్ల ఆదాయం వస్తుంది. వాటి నిర్వహణ సిబ్బంది జీతాలు, స్వామివారి కైంకర్యాలకు కలిపి 47 కోట్లు ఖర్చు అవుతుంది. వీటితో ఎట్లాంటి ఇబ్బంది లేదు. అసలు సమస్యల్లో టేక్ ఓవర్ ఆలయాలతోనే. గత కొన్నేళ్లుగా టీటీడీ 34 చిన్న ఆలయాలను తన పరిధిలోకి తీసుకుంది. ఇవన్నీ ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు నిర్వహించలేక టీటీడీకి అప్పగించినవి. వీటి ద్వారా ఏటా టీటీడీకి వచ్చే ఆదాయం కేవలం 3.5 కోట్లు మాత్రమే. కానీ వాటి నిర్వహణకు ప్రతి ఏటా 20.1 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ ఆలయాలు ఆర్థిక భారంగా మారుతున్న వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. నిజానికి వెంకన్నకు వచ్చే ఆదాయంతో పోలిస్తే ఏటా 20 కోట్లు భరించిన కష్టమే కాకపోవచ్చు. కానీ ఇందులో ఆర్థిక అంశాలకు అతీతమైన సమస్యలు ఉన్నాయి. ఒక్కసారి టీటీడీ ఏదైనా ఆలయాన్ని తన పరిధిలోకి తీసుకుంటే స్వామివారి కైంకర్యాలకు నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం నిర్వహించాల్సిందే. టీటీడీ గుడి కాబట్టి వేడుకలు, ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించాలని భక్తులు ఆకాంక్షిస్తారు. ఇక అప్పటికే ఆలయాల్లో పనిచేస్తున్న సిబ్బందితో న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయి. గుడితో పాటు మమ్మల్ని టేక్ ఓవర్ చేసుకోవాల్సిందంటే ఇప్పటికే టీటీడీపై పలువురు కేసులు వేశారు. అన్నిటికంటే మించి మారుమూల ప్రాంతాలను టేక్ ఓవర్ ఆలయాల్లో పనిచేసేందుకు టీటీడీ సిబ్బంది ముందుకు రావడం లేదు. ఇలా అనేక అంశాలు ముడిపడి ఉండటంతో ప్రైవేట్ ఆలయాలను తన పరిధిలోకి తీసుకోకూడదని 1997లో నిర్ణయించుకుంది. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు టీటీడీ బోర్డు ద్వారా ఈ తీర్మానం చేయించారు. ఆ తర్వాత మా ఆలయాన్ని టేక్ ఓవర్ చేయండి అంటూ 10 కొద్దీ వినపాలు వచ్చాయి. కానీ బోర్డు ససేమిరాంది. 2005లో కూడా ఎలాంటి ఆలయాలను టీటీడీ పరిధిలోకి తీసుకోవడానికి వీల్లేదని తీర్మానం చేసింది. 2021లో దీనికి చిన్న వెసులుబాటు ఇచ్చారు. నేరుగా ఆలయాలు నిర్వహణ చేపట్టకుండా ధూపదీప నైవేద్యానికి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మాత్రం శ్రీవాణి ట్రస్ట్ నుంచి గ్రాంట్ నేడి కింద సాయం చేయాలని అప్పటి బోర్డు తీర్మానం చేస్తుంది. ఇలా కొన్ని వందల ఆలయాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. 2 నెలల్లోనే సీన్ మారిపోయింది. అదే ప్రతిపాదన గత నెల 16న జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదించారు. విచిత్రం ఏంటంటే అంతకుముందు నిరాకరణ కారణాలన్నీ ఇందులో ప్రస్తావించారు. చివరిలో మాత్రం అప్పుడు డిఫర్డ్, ఇప్పుడు అప్రూవ్డ్. ఇలాగే ఎక్కడైనా మరింతమంది నేతలు పవర్ఫుల్ సిఫారసుతో ఒత్తిడి తెస్తే టీటీడీ ఏం చేస్తుంది? గతంలోలాగా నిర్ద్వందంగా నో చెప్పగలదా? అలా చెప్తే యనమల ఊరిలోని గుడికి ఒక రూలు, మాకొక రూలు అని నిలదీరా? ఏళ్ల తరబడి అమలు చేస్తున్న తీర్మానం ఒక్కరి కోసం ఎందుకు పక్కన పెట్టినట్టు? ఈ ప్రశ్నలో ప్రభుత్వ టీటీడీ బోర్డు సమాధానం చెప్పాలన్నది హైలైట్ చేశారు.